హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు చింత చిగురు తీసుకోవాలి, పావు కప్పు వేరుశనగ గుళ్ళు, 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, పావు కప్పు ఆయిల్, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఉల్లిపాయలు చిన్న ముక్క సరిపోద్దండి. నెక్స్ట్ పోపు దినుసులు: మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని వేరుశనగ గుళ్ళని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అదే బాండీలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి బాగా వేయించుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి, పుల్ల పుల్లగా ఉంటుంది. నెక్స్ట్ అదే బాండీలో ఇంకొక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ చింత చిగురు కూడా వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలి. మనం గోంగూర పచ్చడి చేసినప్పుడు ఎలా మగ్గపెట్టుకుంటామండి, సేమ్ అలాగే చింత చిగురును కూడా మగ్గపెట్టుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టు అదిగో చూస్తున్నారు కదండి, ఆయిల్ పైకి తేలుతుంది. బాగా మగ్గిన తర్వాత అలాగా మగ్గపెట్టుకోవాలి. అలా మగ్గిన దాన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలండి. తరువాత టేస్ట్ సరిపడా సాల్టు, పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి, బాగా మెత్తగా నలగడం కోసం. ఇప్పుడు ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఆనియన్ చూపించాను కదండి, దాంట్లో పావు అంటే కొంచెం 5-6 ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి కొంచెం వేగనివ్వాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 by 1 ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదండి, అది కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చిటపటమనేదాకా మనం పోపు దినుసులు వేపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది మీకు అనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.